సైబరాబాద్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమీన్పూర్లో ఇంటి ముందు ఆడుకుంటున్న 2 ఏళ్ల చిన్నారిని ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. చిన్నారి ఏడుపు విని అక్కడికి వెళ్లిన ఓ యువకుడు వెంటనే నిందితుడిని అడ్డుకొని చిన్నారిని కాపాడాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సైబరాబాద్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమీన్పూర్లో ఇంటి ముందు ఆడుకుంటున్న 2 ఏళ్ల చిన్నారిని ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. చిన్నారి ఏడుపు విని అక్కడికి వెళ్లిన ఓ యువకుడు వెంటనే నిందితుడిని అడ్డుకొని చిన్నారిని కాపాడాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న ఈ లైంగిక వేధింపు కేసుకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? అమీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి అయితే ఈ దారుణం చోటు చేసుకుంది సయ్యద్. ముఖ్యంగా 2 ఏళ్ల బాలికను ఆ పక్కన ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ చెందినటువంటి రఘునాథ్ అనే వ్యక్తి అక్కడ చిన్నారిని తీసుకొని ఐలాపూర్ తండా పక్కన ఉన్నటువంటి బహిరంగ ప్రదేశంలోకి ఆ చిన్నారిని తీసుకెళ్లడం జరిగింది. ఆ పాపపై అత్యాచార యత్నం చేస్తుండగా అదే రూట్ లో వెళ్తున్నటువంటి స్థానికులు ఒకరు ఆ పాప అరుపులు విని గుర్తించి అతనిపై అడ్డుకొని ఆ పాపను రక్షించడం జరిగింది. మరో స్నేహితుడికి కాల్ చేసి ఇద్దరు కూడా రఘునాథ్ అనే నిందితుడిని అడ్డుకోవడం జరిగింది. బాలికపై లైంగిక దాడికి పాల్పడినటువంటి ఈ రఘునాథ్ అనే వ్యక్తి ఇక్కడ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి వ్యక్తి. అతన్ని పట్టుకొని పోలీసులకు కూడా అప్పగించడం జరిగింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అయితే అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుడిపై పోక్సో యాక్ట్ తో పాటు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే ఆ 2 రోజుల క్రితమే రామచంద్రాపురంలో కూడా ఒక టెంపుల్ లో ఒక పూజారి మైనర్ బాలికపై అత్యాచార ఘటన మరొక ముందే ఈ ప్రాంతంలో మరోసారి ఇక్కడ అమీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ చిన్న పాపపై కూడా అత్యాచార ఘటన అయితే జరగడం బాధాకరం. ముఖ్యంగా 2 ఏళ్ల బాలిక చిన్నారిపై ఇతడు ఈ దాడికి పాల్పడినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే నిన్న 2 రోజుల క్రితమే మరో మైనర్ బాలికపై కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, వరుసగా మైనర్ బాలికపై అంటే చిన్నారులపై ఇలాంటి అగాత్యాలకు పాల్పడుతుండడం అయితే స్థానికుల్లో భయాందోళన కలిగిస్తుంది. ఇప్పటికే మైనర్ పిల్లలపై జరిగేటువంటి లైంగిక దాడి కేసులకు సంబంధించి పోక్సో వంటి కఠిన చట్టం ఉండడంతో పాటు వెంటనే రిమాండ్ కు తరలించేటువంటి అవకాశం కూడా ఉంది. అయినా కూడా ఇలాంటి ఆలోచనల ధోరణిలో మార్పు రాకపోవడం, ఇటువైపు పోలీసుల పరంగా కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నప్పటికీ ఆ భద్రతా వైఫల్యం కానీ పోలీసుల వైఫల్యంగా కూడా ప్రజలైతే స్థానిక ప్రజలైతే చర్చించుకుంటున్నారు సయ్యద్.